వచ్చింది కాబట్టి 100% ఈ క్రెడిట్ నాది కాదు సార్. ఖచ్చితంగా 100% రియల్ భూమిదే సార్. కాబట్టి మేము మరింత బాధ్యతగా ఉంటాము, మరింత పవర్ఫుల్గా రిక్రూట్మెంట్ విషయంలో కూడా కొంచెం దూకుడుగా ఉండే ప్రయత్నం కూడా చేసుకుని త్వరలోనే అన్ని ఫ్రాంచైజీలు కూడా క్లోజ్ చేయాల్సిన అవసరం బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ రేంజ్లో కస్టమర్ మార్కెట్ ఉంది. వాళ్ళ కస్టమర్లు సిద్ధంగా వాళ్ళే వస్తూ ఉన్నారు, వాళ్ళే తలుపు కొడతా ఉన్నారు. మనం చేయాల్సింది కాస్త మనం నోరు విప్పి ముక్క మాట్లాడి మన విధి విధానాలు చెప్పుకోవడంలోనే మనం లేట్ అవుతున్నాం సార్. నాకు అలాగే కాల్స్ కూడా విపరీతంగా కాల్స్ కూడా పెరిగాయి సార్. మొన్న వైజాగ్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత నేను శ్రీనివాస్ నాయుడు గారు, రోహిత్ గారు కూడా, మన వెంకటరత్నం గారు కూడా మీరు వైజాగ్లో పెట్టండి అంటే నేనేమనుకున్నానంటే ఎక్కడి నుంచి పట్టు రావాలి, ఎవరిని మాట్లాడి తీసుకొస్తాం, ఇదే ఎలాగా అన్నట్టుగా కొంచెం అనుమానం పడ్డాను సార్. కానీ మీటింగ్ పెట్టిన తర్వాత మాత్రం విశాఖపట్నం స్పీడ్ మాత్రం అద్భుతంగా వెళ్తుంది. ఖమ్మం కానీ అమరావతికి దూకుడు కానీ మేము ఇంకా దాటి వెళ్ళే అవకాశాలు ఉంది. అందుకనే ఒకటి చాయ్ పే చర్చలో మేము యాక్టివేట్ అవుతున్నాం, కస్టమర్లు చేరుకుంటున్నాం, మార్కెట్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. అదే టైంలో మండల ఫ్రాంచైజీ గురించి, నియోజకవర్గ ఫ్రాంచైజీల గురించి, మన జిల్లా ఫ్రాంచైజీల గురించి, ఈ టారిఫ్ల గురించి కూడా. ఎందుకంటే 3 కోట్ల నుంచి 5 కోట్ల విల్లాలు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, అంత పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఈ జిల్లా ఫ్రాంచైజీలు, ఈ నియోజకవర్గ ఫ్రాంచైజీలు మనం ఇచ్చేది చాలా చౌక. వాళ్ళ బ్రోచర్ అంత కాదు, వాళ్ళ ఒక రోజు ఖర్చు అంత కాదు. నాకు పెద్దవాళ్ళు ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఒక రోజు ఖర్చు కూడా కాదు ఈ 2 లక్షలంతా కూడా. అరే ఇంత పెద్ద మార్కెట్ ఉంచుకొని ఎట్లా నేను జూనియర్ అయిపోయినా దీంట్లో అని చెప్పి నేను కొంత ఇబ్బంది పడుతూ మదన పడుతూ ఉన్నాను సార్. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళకైనా మనం తెలివి తెచ్చుకొని ఇప్పటికన్నా నేను ఈ నిత్యాన్ని కాపాడుకోలేకపోతే రాబోయే రోజుల్లో ఈ లిఫ్ట్, రియల్ భూమి అనేది ఒక లిఫ్ట్ లా కనబడుతుంది సార్. నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నా, మనం 5వ ఫ్లోర్లోకి మనం పోవాలి అంటే ఖచ్చితంగా నేను ఒక స్థాయిలోకి పోవాలి అంటే కస్టమర్కి అలాగే మనకి ఏజెంట్కి మధ్యలో ఈ ద్వారబంధం, ఈ మధ్యలో ఉన్నది ఈ లిఫ్ట్, ఈ నిత్యం రియల్ భూమి సార్. దీని విలువ, దీని వాల్యూ అర్థం ఇవాళ నాకు పూర్తిగా అర్థమైంది సార్. ఏం కోల్పోయానో, ఏం నష్టపోయానో అన్నది ఇవాళ సంపూర్ణంగా నాకు అర్థమైంది సార్. ఇవన్నీ ఇమ్మీడియట్గా మేము పోయిన చోట ఎత్తుక్కుంటాం, ఇవన్నీ వెనక్కి తెచ్చుకుంటాం సార్. చాలా సంతోషం. నాకు ఈ అవకాశం శ్రీనివాస్ నాయుడు గారు ఇచ్చినప్పుడు నేను ఆయన ఏదో మీరు జూమ్ మీటింగ్లోకి రండి, మీరు చేయండి, పని చేయండి అంటే మేమేదో కొంచెం మొహమాటంగా అటు ఇటు పనిచేసాం. కానీ ఇవాళ సీరియస్గా పనిచేసి ఉంటే కనుక ఇవాళ వచ్చే మార్కెట్ అంతా కూడా నా చేతిలో ఉండేది. ఇవాళ నేను నోవాటెల్లో 12వ అంతస్తులో ఉండేటువంటి సార్. ఇవాళ విశాఖపట్నంలో కన్స్ట్రక్షన్స్ కూడా 50 అంతస్తుల బిల్డింగ్లకు కూడా కన్స్ట్రక్షన్ అప్రూవల్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది, కస్టమర్లు సిద్ధంగా ఉన్నారు, మార్కెట్ సిద్ధంగా ఉంది. కానీ ఆ స్పీడ్ని నేను కొంచెం అర్థం చేసుకోవడంలో కొంచెం మన్నించవలసిందిగా కోరుతూ, ఆ స్పీడ్కి దూకుడుగా మేము ఇంకా కొత్తగా టెక్నాలజీ పరంగా, రిక్రూట్మెంట్ పరంగా, ఫ్రాంచైజీల పరంగా ఏ రకంగా ముందుకెళ్లాలనే దాని మీద నిరంతరం శ్రమిస్తూ ఒక 2 బుక్కులతో మేము ప్రిపేర్ అయి ఉన్నాం సార్. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లోనే మ్యాక్సిమం నేను అప్డేట్ ఇవ్వగలడానికి నేను ప్రయత్నం చేస్తాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అన్నగారు. జేటీ రామారావు గారు, మీరు ఒక్క విషయం నేనైతే చెప్తాను. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజే బిగినింగ్ అవడం మీరు రియలైజ్ అట్ ది సేమ్ టైం నేను బాధపడుతున్నాను ఇన్ని రోజుల తర్వాత, కానీ ఈ రోజే మీ మొదటి రోజు అనుకోండి అంతే, అంతకంటే ఏం లేదు. మీకంటే చిన్నవాడినైనా నేను ఆ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, ఎప్పుడు వచ్చామన్నది కదా బుల్లెట్ దిగిందా లేదా అన్నది. ఇన్ని రోజులు మీరు రాలేదనుకున్నారు, ఈ రోజే వచ్చారనుకుందాం, ఏం మునిగిపోయింది ఏం లేదు. ఎందుకంటే ఎనార్మస్ ఆపర్చునిటీ ఈజ్ దేర్ ఇన్ వైజాగ్, అది మనందరికీ జగమెరిగిన సత్యం. సో ఆ ఆపర్చునిటీని మీరు ఈ రోజు ఐడెంటిఫై చేశారు కాబట్టి ఇక మీకు తిరుగులేదు. మీరు ఇక్కడ నుంచి మీరు 120 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళగలరు. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి రియలైజ్ అవుతాడో, అంటే మీన్స్ ఇక్కడ రియలైజ్ అంటే ఏదో ఈ తప్పు చేసి రియలైజ్ కావడం కాదు, ఇంత ఆపర్చునిటీ ఉంది అని రియలైజ్ కావడం, అంతకు మించి వేరే ఏం లేదు. డెఫినెట్ గా మిమ్మల్ని మీరు సక్సెస్ చేసుకోవడానికి మన సైడ్ నుంచి, అంటే మీన్స్ హెచ్ఓ సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంటుంది అన్నగారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు అనుకున్నట్టుగా ప్రతి విషయంలో కూడా, అసోసియేట్ జాయినింగ్ విషయంలో కావచ్చు, ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో 100% అందరి సపోర్ట్ ఉంటుంది. మీరు ఒంటరి కాదు, ఒక సమూహం. మీ సమూహాన్ని ఈ రీతిగానే ముందుకు తీసుకువెళుతూ డెఫినెట్ గా మా అందరికంటే ముందు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకర్షించే వాళ్ళలో నేను మొదటి వాడిని. డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీ ఎక్స్పీరియన్స్ ముందు మిగతా వాళ్ళందరూ బలాదూరు, అది మాత్రం వాస్తవం చెప్పగలను. అదే మీకు శ్రీరామ రక్ష. డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. మీరు ఈ రోజు స్టార్ట్ చేసిన పనిని ఇక మీదట మీరు
ఈ రోజు ఫస్ట్ గేర్ వేసారు అనుకుందాం, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళండి. డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. మేము చెప్పినట్టుగా మీరు మొన్న కూడా అన్నారు, మన ఆ రోజు రాయప్పరాజు గారు, నెక్స్ట్ సాటర్డే మేము అక్కడ ఎల్డిపి పెడతామంటే ఇంత తొందరగానా సార్ అంటే, యూ డోంట్ వరీ అని చెప్పాను నేను. వెంటనే నేను ఇస్తాను ఒక 25 మంది నుంచి 50 మందిని, యూ డోంట్ వరీ అని చెప్పా. ఇప్పుడు మీకు వచ్చింది ఆ ధైర్యం. మీరు అంటారు ఇప్పుడు, అన్నగారు మీరు భలే వాళ్ళు అంటే ఎందుకో, మీరు నేనే 500 మంది తీసుకొస్తానంటారు. మీరు అంత నమ్మకం నాకు వచ్చింది. డెఫినెట్లీ ఇది రియల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ స్వామి, నేను కొంచెం ఇక్కడ కారు దిగుతున్నాను, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి స్వామి మీరు కంటిన్యూ చేయండి. రోహిత్ స్వామి గారు ప్లీజ్. తీసుకొని వస్తలే. హలో స్వామి. సరే హలో, నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది స్వామి. ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? ఏం లేదు స్లో వస్తుంది, లో వాయిస్ వస్తుంది. పర్లేదు పర్లేదు పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అంటే ఏంటి శ్రీనివాస్ నాయుడు గారు ఉన్నారే? ఉన్నారా? సరే, ఏం లేదు, నేను డ్రైవింగ్ లో ఉన్నాను స్వామి. మీరు డ్రైవింగ్ లో ఉన్నారు. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. శ్రీనివాస్ నాయుడు గారు మీరు అప్డేట్ ఇవ్వండి సార్, తర్వాత అవుతారు. ఓకే. అందరికి నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ నాయుడు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు అప్డేట్స్ అండి. గుంటూరు ఓల్డ్ జిల్లాకు సంబంధించి గుంటూరు 1 పూర్తయిందండి, గుంటూరు 2 పూర్తయింది, చిలకలూరుపేట, నర్సాపేట, అట్లానే రేపల్లె, బత్తిపాడు, సత్తెనపల్లి, తెనాలిలో ఉన్న మండలాలు కూడా అయిపోయినాయండి. అట్లానే అమరావతి, జగ్గైపేట, కృష్ణా జిల్లాలో ఉన్న జగ్గైపేట, అట్లానే పెదకూరపాడు, తాటికొండ, వినుకొండ, నర్సరావుపేట. నెక్స్ట్ ఒక మాచర్ల మిగిలిందండి. ఆ మాచర్ల కూడా ఒక 25వ తారీఖులోపు అయిపోద్ది. కాబట్టి ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి అప్డేట్స్ అండి. అట్లానే ఈరోజు మన ఒంగోలుకు సంబంధించి మీటింగ్ మంగళవారం పెట్టుకుంటున్నామండి. అది కామన్ మీటింగ్ అనమాట. ఇప్పుడే వెన్యూ కూడా ఫైనల్ అయింది. అదేవిధంగా ఈ 2 రోజుల్లో మిగతా కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా అప్డేట్స్ అన్నీ వస్తాయండి. కృష్ణా జిల్లా కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అవుద్ది. అట్లానే ఇంకా వేరే వాళ్ళు రాజమండ్రి కూడా వెళ్తా ఉన్నారు. చరణ్ గారిని అట్లానే సతీష్ గారిని కలుస్తారు. రాజమండ్రికి సంబంధించి కూడా ఓల్డ్ కాకినాడ జిల్లా ఉంది. 19 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి అక్కడ. ఆ 19 కాన్స్టిట్యున్సీల్లో ఎన్ని పూర్తి చేస్తారు ఏందంతా కూడా వాళ్ళు ఒక 2-3 డేస్లో వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తారు. అట్లానే ఈరోజు ముఖ్యంగా మనకి జేటీ రామారావు గారు ఈ ఇంటర్నేషనల్ 30 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు జరిగిన ఈ కాన్ఫరెన్స్లో పాల్గొని మన కంపెనీ గురించి అందరికి తెలియజేసి అక్కడి నుంచి వీడియో తీసి పంపించి నెక్స్ట్ రియల్ అడ్వైజర్ అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒక 25 ఇయర్స్ నుంచి నడుపుతున్నాడు. అతను కూడా మనతో పాటు భాగస్వామి నడవటానికి సిద్ధంగా ఉన్నాడు. అతను జస్ట్ ఒక 2 డేస్లో గుంటూరు వచ్చి ఆగి కలిసి మొత్తం కూడా ఫైనల్ చేస్తాడు. ఇంకా మనకి ఏదన్నా కూడా ప్రతిరోజు న్యూస్ వచ్చేదానికి కూడా ఉంటుంది. ప్రింట్ మీడియా అనమాట. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ తిరిగి మన రియల్ భూమి బిజినెస్ ఛానల్ నడుపుతూ ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ ప్రింట్ మీడియా కూడా మనకి వస్తుంది. ఏ రోజుకు సంబంధించి న్యూస్ ఆ రోజు వస్తుంది. నెక్స్ట్ మనకి ఈరోజు నేను కర్నూలు మాట్లాడటం జరిగింది. మన పాత ఫస్ట్ నుంచి మనతో శ్రీనివాస్ గారిని, ఆయన కూడా నేను ఈ పూణే వెళ్తున్నానండి, రాగానే వచ్చింది ఏమంటే నేను పూర్తిగా కర్నూలు, కడప, అనంతపూరు, ఈ చిత్తూరు నాకున్న సర్కిల్ మొత్తాన్ని సబ్ పార్ట్ ఆఫ్ గిద్దలూరు, మార్కాపూర్ ఆ ఏరియా కూడా ఉందని మొత్తం నేను ఖచ్చితంగా పనిచేస్తాను. ఫస్ట్ నేను అనుకున్నది తప్పైందండి. కాబట్టి నాలో కూడా రియలైజేషన్ వచ్చిందన్న దీంతో ఆయన ఎప్పుడు మీతోటే ఉండి పనిచేస్తానని చెప్పన్నారు. అట్లానే మనకి నిన్న హరిప్రసాద్ గారు వచ్చారు. ఆయన కూడా మార్కాపురం కొత్త జిల్లాని దాన్ని చూస్తూ ఉన్నారు. అట్లానే మన బలేమియా గారి టీంలో
ఎంటర్ అయిన భాస్కర్ రావు గారు కూడా అగ్రెసివ్గా ఉన్నారు. ఇప్పుడే మన ముఖేష్ గారు కూడా ఇప్పుడు దాకా ఉదయం వచ్చి ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా యాక్టివ్ అయ్యారు. కాబట్టి ఇదంతా క్రెడిట్ గోస్ టు ఖమ్మం టీం అండి. ఖమ్మం టీం వాళ్ళ ఇచ్చేసిన ఇది ఈరోజు అందరిలో కూడా ఒక స్ఫూర్తిని, ఒక జ్వాలను రగిలించినట్టయింది, ఇంక్లూడింగ్ మీ, నాలో కూడా అనమాట. నేను ప్రశాంతంగా ఏదో రోజు అందరికీ మనం సర్వీస్ చేస్తున్నాం, చెందుతున్నాం అన్న దీంతో ఉన్నాము. కానీ కాదు, మనం కూడా పని చేయించాలి, పని చేయాలన్న దీంతో వాళ్ళ అబ్బాయి చౌదరి గారు, ఆంజనేయ చౌదరి గారు మొత్తం కూడా పల్నాడు డిస్టిక్ అంతా కూడా తిరిగి క్లోజ్ చేసుకొని వచ్చారు. ఇక్కడ నిన్న రాత్రి మేము మాట్లాడుకున్న తర్వాత ఓల్డ్ జిల్లా అదంతా కూడా ఇదైంది. మనకి మాచర్లు ఒకటి మిగిలిపోయిందండి. అది కూడా అయిపోతే కంప్లీట్ అవుతుంది. మనం దృష్టి పెట్టాల్సింది మండలాల మీద. మండలాల్లో కూడా ఒక దగ్గరగా ఒక 10 దాకా అయిపోయినాయి. ఇంకా మాకు ఒక 47 మండలాలు ఉన్నాయి. ఆటోమేటిక్గా ఈ కాన్స్టెన్సీ అయిపోయింది కాబట్టి అది కూడా అయిపోద్ది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. ఈరోజు మాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. నెక్స్ట్ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళలో మనకి ఢిల్లీ నుంచి వాళ్ళ ప్రశాంత్ రాయ్ గారు ఆఫీస్ అది మొత్తం కూడా ఆఫీస్ని మళ్ళీ తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకొని December 1 నుంచి కార్యకలాపాలు నడపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రశాంత్ గారు ఒక 2 minutes అప్డేట్స్ ఇస్తారు. ప్రశాంత్ రాయ్ జీ ఫ్రమ్ ఢిల్లీ. హలో Srinivas ji, good evening everybody. Good evening everybody. Yes, good evening, Prashant ji. Please go ahead. Yes. How are you, my dear friends? Everybody is fine. Not fine, excellent, we can say like that. Yes. Very good. Good. So every day we are advancing towards progress. I have heard Mr. J.T. Ramarao. Vizag is doing excellent. Lot of projects, lot of ventures are coming. Some new friends are associating with us. Your Delhi head office is finalized, already existing, but it will be opened from 1st of December. Today I visited the office and finalized everything. Since it is closed for the last 6 months, so it needs some renovation also. And very soon we will be sitting in New Delhi office also. So time to time